తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కలవటానికి అవకాశం ఇవ్వాలంటూ భార్యతో కలిసి బైఠాయించారు. తనకు తన కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేశారు. ఇక పార్టీ కోసం కష్టపడిన తనను రౌడీ షీటర్ అన్న కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పారు. భారతమ్మ కోసమే అటు తాను బయటకొచ్చానని అనిల్ తెలిపారు. పోలీసులు టార్చర్ చేసినా భరించారని, ఇప్పుడు సొంత పార్టీ నేతలే అవమానించారని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. నాకు కొన్ని పేజీలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే డే 1 నుంచి 2023-24 నుంచి నా మీద పగబడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న నేను పార్టీ ఆఫీస్కి వచ్చిన 9 నెలలు నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి? 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసము? పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టి ఉన్నారు ఎవరి కోసము? ఒక ఏబిఎన్, ఒక టీవీ5, ఒక కూటమికి సంబంధించిన వాళ్ళు నన్ను రౌడీ షీటర్ అన్నా నేను పడతా. సొంత పార్టీలో ఉన్నోడు నిన్నగాక మొన్న కళ్ళు తెలిసినాడు బచ్చగాడు, వాడు నన్ను రౌడీ షీటర్ అని మాట్లాడతాడు. రౌడీ షీటర్ అని మాట్లాడు వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు గానీ ఇక్కడ కూర్చున్నాం నేను, నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీ పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకరి మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాలా, నేను ఏ పొద్దు పైరువీలు చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా. ఏదైతే బోరుగడ్డ అనిల్ తన నిరసన వ్యక్తం చేస్తున్నారో మనం స్క్రీన్ పైన చూసాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సజ్జల రామకృష్ణారెడ్డి తనపై పగబట్టారంటూ ఆయన ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. మరి బోరుగడ్డ అనిల్ కి ఆయన కలవడానికి, జగన్ ని కలవడానికి అవకాశం దొరుకుతుందా? సజ్జల ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి సంచలనంగా నిల్చున్న పరిస్థితి తెలిసిందే. బోరుగడ్డ అనిల్ లైవ్ వస్తుందంటే దానిలో అమ్మనా బూతులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనుకూలులు గాని, ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన అనుకూలులు గాని పెద్ద ఎత్తున చూశారు. అయితే బోరుగడ్డ అనిల్ లైవ్ స్టార్ట్ అయిందనంటే టీడీపీ నేతలకు సంబంధించి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ ఎప్పుడు తిడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. అక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో కూడా బోరుగడ్డ అనిల్ అని అంటే తెలియని వ్యక్తి లేకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ టీడీపీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఫస్ట్ అరెస్ట్ అయ్యేది కానీ, ఫస్ట్ ఇబ్బంది పడేది కానీ బోరుగడ్డ అనిల్ అని పలువురు మీడియా సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ, పలువురు బయటకు సంబంధించిన ముఖ్య నేతలు కానీ బోరుగడ్డ అనిల్ కి చెప్పిన నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ లెక్క చేసే పరిస్థితి కాదు. ఆ టీడీపీ నేతల్ని, ముఖ్యంగా లోకేష్ ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని పెద్ద ఎత్తున కూడా తిడతా ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొదటగా సెంట్రల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులని పలు సందర్భాలలో బోరుగడ్డ అనిల్ చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అరెస్ట్ అయ్యాడు, పలు రోజులు జైలు శిక్ష, పలు రోజులు రిమాండ్ గా వెళ్ళాడు. ఆ తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ విచారణ ఎదుర్కొంటున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో పోలీసులకి లంచం ఇచ్చి దిండ్లు, దుప్పట్లు, పరుపులు తెప్పించుకున్నాడంటూ కూడా పలువురు పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విచారణకు వస్తున్న క్రమంలో విచారణలో కూడా సెంట్రీకి వచ్చిన పోలీసులకి డబ్బులు ఆశ చూపి పెద్ద హోటల్ కి తీసుకెళ్లాడంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా నిలిచే బోరుగడ్డ అనిల్ మరొకసారి సంచలనంగా నిలుచున్నాడు. కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి నివాసం వద్ద కూర్చొని తన భార్యతో కలిసి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. తనకు న్యాయం జరగాలంటూ సొంత పార్టీ వారే తనని రౌడీ షీటర్ గా చూస్తున్నారు, దీన్ని తట్టుకోలేకపోతున్నాను, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటూ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు, వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రస్తుతం
బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి నిరసనకు దిగాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి అవకాశం ఇవ్వాలని, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలంటూ కూడా ఆయన ఈ ధర్నాకు దిగడంతో ఒకసారిగా మళ్ళీ వార్తల్లోకి ఎక్కి చర్చనీయాంశంగా మారిన పరిస్థితుంది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ తన భార్యతో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసి తన యొక్క బాధను వెల్లమించుకోవటానికి, తనకు జరిగిన అన్యాయాన్ని, సజ్జల రామకృష్ణారెడ్డి తనకు అన్యాయం చేశాడని, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డానని, వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి మీద ప్రమాణం చేసి వైసీపీ కోసం తాను కష్టపడుతున్నానని, కాబట్టి తన కష్టాన్ని గుర్తించకుండా తనని సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మరికొందరు తనను రౌడీ షీటర్గా అభివర్ణిస్తూ పార్టీ వ్యక్తి కాదు అని చెప్పటం, తను కలత చెందానని, తను బాధపడ్డానని కూడా బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు, కేంద్ర పార్టీ కార్యాలయం ముందు కూర్చొని ధర్నా దిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని, సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బోరుగడ్డ అనిల్ యొక్క ధర్నాకి దిగిన పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా బోరుగడ్డ అనిల్ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనే చెప్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలు గతంలోనే పలు సందర్భాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బోరుగడ్డ అనిల్ కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా బోరుగడ్డ అనిల్ కు సంబంధించిన అంశం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడంతో జగన్మోహన్ రెడ్డి తనకు కలిసేందుకు అపాయింట్మెంట్ ఇస్తారా, జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వరా అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. నాగేశ్వరరావు ఆయన ఒక కామెంట్ చేయడం కూడా చూస్తున్నాం, భారతమ్మ కోసమే ఇదంతా చేశాను, భారతమ్మని చూసే అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ కామెంట్స్ ని ఎలా చూడాలి? ఒకవేళ జగన్ అపాయింట్మెంట్ ఇస్తే బోరుగడ్డ వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి పైనే కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా? రత్నం, ఇప్పుడు ప్రస్తుతానికి అనిల్ చేస్తున్న పని కూడా అదే. ముఖ్యంగా భారతమ్మ కోసం తాను రాజశేఖర రెడ్డి సమాధి మీద ప్రమాణం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడ్డానని, తాను అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యానని, జైలులో ఉన్నన్ని రోజులు తన కుటుంబం అన్యాయం అయిపోయిందని, ముఖ్యంగా ఇదంతా భారతమ్మ కోసమే చేస్తానటం పట్ల ఓ పక్క అనిల్ చేసే వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలనేది ఇటుపక్క పార్టీ నాయకులు కూడా తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల, భారతమ్మ ఈ ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని సొంత పార్టీని స్థాపించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో భారతమ్మ పేరు వాడటం, అనిల్ కుమార్ ఏం చేస్తున్నాడనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుణ్ణి నేను అని చెప్పుకోవటం, వైసీపీ వాళ్ళు మా మద్దతుదారుడు మా పార్టీ వారు కాదు అని చెప్పటం బోరుగడ్డ అనిల్ అంశంలో పెద్ద క్లిష్టమైన సమస్యగా నెలకొన్న నేపథ్యంలో ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అనేది అయితే కొంతమేరకు ప్రశ్నార్థకంగా జగన్మోహన్ రెడ్డి కార్యాలయం వద్ద ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రత్నం. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్. ఎవరెక్కడ